వెల్కమ్ టు కృష్ణవేణి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో గ్రాండ్ టెస్ట్ 8కి సంబంధించిన మ్యాథ్స్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాము. 89th క్వశ్చన్ అబ్జర్వ్ చేశామంటే 100 అంశాల సగటు 49, వాటిలో 3 అంకెలు 40, 20, 50 బదులుగా 60, 70, 80లుగా తీసుకున్న వాటి సరి అయిన సగటు అన్నాడు. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడంటే 100 అంశముల సగటు ఇచ్చాడు అనమాట. సగటు ఎంత ఇచ్చాడు? 100 అంశముల సగటు ఎంత అని ఇచ్చాడంటే 49 అని చెప్పని ఇచ్చాడు. మనకి సగటు ఫార్ములా ఏం, మనకు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. అంటే ఇక్కడ 100 సంఖ్యల మొత్తము బై 100 సంఖ్యలు అనమాట. అంటే 100 అంశాలు అని చెప్పని అర్థం. మనకి ఈక్వల్ ఎంత 49 అనమాట. ఇప్పుడు 100 అంశముల మొత్తం దాన్నే సిగ్మా హండ్రెడ్ అని చెప్పి అంటాం. అంటే 49 ఇంటూ ఎంత వస్తుంది? 100 అవుతుంది. ఎంత వస్తుంది అప్పుడు? సిగ్మా హండ్రెడ్ ఈక్వల్ టు 4900. మనకి ఇచ్చిన కండిషన్ ఏమంటే ఇక్కడ మనకు 40, 20, 50లకు బదులుగా, అంటే యాక్చువల్గా ఈ 49 సగటులో 40, 20, 50లు ఉన్నాయన్నమాట. ఈ 49 సగటులో 40, 20, 50లు ఉన్నాయి. ఇప్పుడు వీటికి బదులుగా ఏమంట 60, 70, 80 అని చెప్పి రాస్తే కొత్త సగటు అంటే సరైన సగటు ఎంత అంటున్నాను అనమాట. ఓకే, ఈ 40, 20, 50లు ఈ 49 సగటులో ఉన్నాయి. కానీ ఇప్పుడు మనము ఈ 40కి బదులుగా 60 రాస్తే, 20కి బదులుగా 70 రాస్తే, 50కి బదులుగా 80 రాస్తే సరైన సగటు ఎంత వస్తుంది, అంటే కొత్త సగటు ఎంత వస్తుందని చెప్పి అడిగినాడు. అంటే ఇప్పుడు మనకి 40కి బదులుగా 60 రాసినాడంటే ఎంత ఎక్కువ రాసినాడని చెప్పిన అర్థం మనకు 60 - 40 ఎంత 20 ఎక్కువ రాసినాడు. సేమ్ అట్లే 20కి బదులుగా 70 రాసినాడంటే ఎంత ఎక్కువ రాసినాడు 50 రాసినాడని చెప్పిన అర్థం. నెక్స్ట్ 50కి బదులుగా 80 రాసినాడంటే ఎంత ఎక్కువ రాసినాడని చెప్పిన అర్థం మనకు 30 రాసినాడని చెప్పిన అర్థం. మరి టోటల్ మీద ఎంత ఎక్కువ రాసినాడంటే 20 + 50 + 30 ఎంత 20 + 50 70, 70 + 30 ఎంత 100 అనమాట. 100 ఎక్కువ రాసినాడు అనమాట. అంటే అంతకుముందు 100 అంశాల సగటు ఎంత ఉంది? 4900 ఉంది. ఇప్పుడు వీటికి ఏం రాసినాడు 100 ఎక్కువ రాసినాడు. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ 100 అంశముల మొత్తం ఏమవుతుంది 4900 + 100 అనమాట. అప్పుడు ఏమవుతుంది సిగ్మా హండ్రెడ్ ఈక్వల్ ఎంత 5000 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు కొత్త సగటు అంటే సరి అయిన సగటు అంటున్నాడు. మనకి అంశాలు అయితే ఏం మారలే కాబట్టి సిగ్మా 100/100 అని చెప్పి రాస్తా. మరి సిగ్మా అంటే ఎంత మనకు 5000/100 అనమాట. 2 zeros-కి 2 zeros క్యాన్సిల్ వచ్చింది 50 వచ్చింది అనమాట. ఓకే, మరి ఎన్నో ఆప్షన్ అంటే మనకు ఇచ్చిన వాటిలో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 90 క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఒక గుళ్ళ స్తూపం యొక్క ప్రకతల వైశాల్యం 4224 చదరపు సెంటీమీటర్లు. దానిని ఎత్తు వెంబడి కత్తిరించి 33 సెంటీమీటర్ల వెడల్పు గల దీర్ఘ చతురస్రాకార రేకుగా ఏర్పరిస్తే ఆ దీర్ఘ చతురస్రాకార రేకు యొక్క చుట్టుకొలత ఎంత? మనకేమి ఇచ్చాడంటే ఒక గుళ్ళ స్తూపం ఇచ్చాడనమాట. ఆ స్తూపం యొక్క ప్రకతల వైశాల్యం ఇచ్చాడు. ఆ స్తూపాన్ని యూజ్ చేసి దీర్ఘ చతురస్రాకారంగా కత్తిరించాడంట. కత్తిరిస్తే ఆ దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు మాత్రం ఎంత ఉందంటే 33 సెంటీమీటర్లు ఉందంట. ఉంటే ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడంటే మనకు దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత కావాలంటాడు. మరి దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత కావాలంటే మనకి ఏం కావాలి? పొడవు కావాలి, వెడల్పు కావాలి. ఆల్రెడీ వెడల్పు ఇచ్చినాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు పొడవు కనుక్కోవాలి. మరి పొడవు ఏ విధంగా అనుకుంటామంటే ఇక్కడ గుళ్ళ స్తూపాకార ప్రకతల వైశాల్యం వచ్చేసి దీర్ఘ చతురస్రాకార వైశాల్యానికి సమానం అవుతుంది అన్నమాట. అది మనం అబ్జర్వ్ చేసినామంటే ఇది వచ్చేస్తుంది మనకి. కాబట్టి ఏం చేస్తానంటే నేను దీర్ఘ చతురస్రాకార వైశాల్యం అంటే దీర్ఘ చతురస్రం వైశాల్యం వచ్చేసి స్తూపం వైశాల్యానికి సమానం అనమాట. స్తూపం వైశాల్యానికి సమానం. మరి దీర్ఘ చతురస్ర వైశాల్యం ఫార్ములా మనకు L/B. మరి స్తూపం వైశాల్యం వచ్చేసి వాడే ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే 4224 ఇచ్చాడు. మరి దీంట్లో వెడల్పు ఇచ్చాడు. వెడల్పు వచ్చేసి ఎంత అంటే 33 అని చెప్పని ఇచ్చాడు. ఇప్పుడు 422 అనమాట. ఇప్పుడు L ఈక్వల్ ఏం రాస్తా 422/33 రాస్తా. ఏమవుతుంది 11×3 అంటే 9 వస్తుంది. 11×8 అంటే 4 ఉంటుంది. 11×4 44. నెక్స్ట్ 3×1 నెక్స్ట్ 3×2 6 అంటే 2 ఉంటుంది. అంటే 24 అంటే 3×8 24. సో L ఈక్వల్ ఎంత 128. నెక్స్ట్ ఇప్పుడు మనకి దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత అనమాట. ఫార్ములా మనకు 2 × L + B. సో 2 × L means 128 plus B means 33 అనమాట.
2 ఇంటూ ఎంత వస్తుంది 161 అనమాట. ఓకే, 2 1 జా 2, 2 6 జా 12, 2 1 జా 2 ఎంత 322 సెంటీమీటర్స్ అనమాట. మరి ఇచ్చినటువంటి ఆప్షన్లో ఎన్నవదంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 91 క్వశ్చన్. ఏబిసిడి ఒక సమాంతర చతుర్భుజం, దాని వైశాల్యం 100 చదరపు సెంటీమీటర్లు, పి అనేది దాని అంతరంలో బిందువు అయిన ట్రయాంగిల్ ఏపీబి ప్లస్ ట్రయాంగిల్ సిపిడిల వైశాల్యము కనుగొనుము అన్నాడు. మరి ఏ విధంగా అంటే ఇక్కడ మనకు సమాంతర చతుర్భుజం ఇచ్చాడనమాట. సమాంతర చతుర్భుజం ఏది ఏబిసిడి అన్నాడు. దీంట్లో మనకు ఎక్కడో పి వచ్చేసి ఒక బిందువు అనుకుంటే ఇప్పుడు మనకి ఏమన్నానంటే ఈ ఏపీబి వైశాల్యం వచ్చేసి ఏమంట తర్వాత సిపిడి అనమాట. అంటే ఈ సిపిడి ఈ రెండింటి యొక్క వైశాల్యం అంటే ట్రయాంగిల్ ఏపీబి ప్లస్ ట్రయాంగిల్ సిపిడి ఈజ్ఈక్వల్ టు ఎంత అని చెప్పన్నాడు. మనకు ఆల్రెడీ సమాంతర చతుర్భుజ వైశాల్యం వచ్చేసి ఏమన్నాడంటే 100 చదరపు సెంటీమీటర్లు అని చెప్పి ఇచ్చాడు. ఇచ్చి ఈ రెండు ట్రయాంగిల్స్ యొక్క ఏరియా ఎంత ఉంటుందా అంటే మనం బాగా అబ్జర్వ్ చేసామంటే ఈ రెండు ట్రయాంగిల్స్ ఏం చేస్తున్నాయి మనకు ఈ సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యంలో సగాన్ని ఆక్యుపై చేస్తున్నాయి. కాబట్టి సింపుల్గా ఏమని చెప్పొచ్చు అంటే మనము దీన్ని 100/2 అని చెప్పొచ్చు. అంటే ఈ మొత్తం వైశాల్యంలో బై 2 చేసినామంటే అయిపోయింది. ఎంత 50 చదరపు సెంటీమీటర్లు అని చెప్పి అర్థం. మరి ఎన్నో ఆప్షన్ అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. దీనికి ఇక్కడ మనం ఏం మళ్ళీ ఫార్ములా వేసుకొని చేయాల్సిన అవసరం లేదనమాట. సింపుల్గా అబ్జర్వ్ చేసినామంటే ఇప్పుడు ఈ రెండు త్రిభుజాలు ఏం చేస్తాయి మనకంటే ఈ సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యంలో సగభాగాన్ని ఆక్రమిస్తాయి. కాబట్టి ఈ టోటల్ వైశాల్యంలో మనం ఏం చేస్తున్నామంటే బై 2 చేస్తున్నాం అనమాట. అంతే. 92nd క్వశ్చన్. 2 to the power of x plus 2 to the power of x plus 1 plus 2 to the power of x plus 2 plus etc plus 2 to the power of x plus 7 is equal to 255 అయితే x is equal to డాష్ అని చెప్పని ఇచ్చాడు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఈ విధంగా ఇచ్చాడు అనమాట. ఇచ్చి 255 అన్నాడు. మరి తర్వాత x ఫైండ్ చేయమన్నాడు. మరి ఏం చేద్దామంటే యాక్చువల్గా మనకి ఇక్కడ ఏది a to the power of m plus n అనమాట. అంటే a to the power of m plus n is equal to ఏం ఫార్ములా a to the power of m into a to the power of n కదా. ఆ ఫార్ములాలో రాద్దాం అనమాట. అంటే 2 to the power of x అనే రాస్తా. తర్వాత దీన్ని ఏం చేస్తానంటే 2 to the power of x into 2 to the power of 1 అని చెప్పి రాస్తాం. మళ్ళీ 2 to the power of x into 2 స్క్వేర్ రాస్తా ప్లస్ ఎక్సెట్రా 2 to the power of x into 2 to the power of 7 రాస్తా. ఈజ్ ఈక్వల్ టు ఎంత 255 అనమాట. ఓకే, ఇలా రాసుకున్నామంటే మనము ఇప్పుడు అన్నిట్లో ఏం కామన్ ఉంది 2 to the power of x కామన్ ఉంది. కాబట్టి 2 to the power of x కామన్ తీసినానంటే ఈ మొత్తం పోతే ఏమొస్తుంది ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడ 2 to the power of 1 వస్తుంది. నెక్స్ట్ 2 స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ 2 క్యూబ్డ్ వస్తుంది. నెక్స్ట్ 2 to the power of 4, 2 to the power of 5, 2 to the power of 6, లాస్ట్ ఏది 2 to the power of 7 ఈజ్ ఈక్వల్ టు ఎంత 255 అనమాట. నెక్స్ట్ 2 to the power of x 1 ప్లస్ 2 ప్లస్ 2 స్క్వేర్ మీన్స్ 4. నెక్స్ట్ 4 2 జా 8, 8 2 జా 16, 62 జా 32, 32 2 జా 64, 64 2 జా 8, 2 6 జా 12, 128. మొత్తం అన్నిటిని మనము మార్చుకున్నామంటే ఈ విధంగా వచ్చేస్తున్నాం. ఈజ్ ఈక్వల్ టు ఎంత 255 అనమాట. నెక్స్ట్ ఇవన్నిటిని కూడా ప్లస్ చేసినామంటే 2 to the power of x ఇంటి ఎంత వస్తుందంటే 255 వస్తుంది అనమాట. ఎంత 255 ఈజ్ ఈక్వల్ ఎంత 255. నెక్స్ట్ 2 to the power of x ఈజ్ ఈక్వల్ టు 255/255 క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది 2 to the power of x ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకు 1 వచ్చింది. మనకు ఏం కావాలి ఎక్స్ వాల్యూ కావాలి. మరి ఎక్స్ వాల్యూ కావాలంటే 1 ఏ విధంగా రాసుకోవచ్చు మనము 2 to the power of x ఈజ్ ఈక్వల్ టు 2 to the power of 0 అని రాయచ్చు. ఎందుకంటే a to the power of 0 ఈక్వల్ టు మనకు 1 కాబట్టి ఈ బేసెస్ ఈక్వల్ అంటే రాసుకోండి. ఇప్పుడు బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పీరియన్స్ ఏం చేయొచ్చు మనము ఈక్వల్ చేసుకోవచ్చు. సో x ఈక్వల్ ఎంత వస్తుంది మనకు కాబట్టి ఆన్సర్ 0 వస్తుంది అనమాట. సో ఇచ్చిన ఆప్షన్లో మనకి ఏదంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 93 క్వశ్చను. క్రింది వాక్యాలను పరిశీలించి సరి అయిన సమాధానాన్ని ఎంచుకోండి అని చెప్పని 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఏ విధంగా అంటే క్రమషడ్భుజి యొక్క సౌష్ఠవ కోణము 60 degrees అంట. నెక్స్ట్ క్రమషడ్భుజి యొక్క సౌష్ఠవ పరిమాణం ఎంత 6 అన్నాడు. మరి క్రమషడ్భుజి యొక్క సౌష్ఠవ కోణం అంటే మరి క్రమషడ్భుజిలో భుజాలు ఎన్ని ఉంటాయి మనకు 6 ఉంటాయి. అంటే 6 భుజాలు కూడా ఏ విధంగా ఉంటాయి మనకంటే సమానంగా ఉంటాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే సౌష్ఠవ కోణంకి ఎలా డిఫైన్ చేస్తామంటే 360/60 వేస్తాం. ఎంత వస్తుంది 60 degrees. సో
ఏ స్టేట్మెంట్ రైట్ అనమాట. నెక్స్ట్ సౌష్ఠవ పరిమాణం కూడా మనకు ఎన్ని ఉంటాయంటే భుజాల సంఖ్య ఎన్ని అయితే ఉంటాయో దానికి ఆ సౌష్ఠవ పరిమాణం కూడా సమానం అవుతుంది. కాబట్టి భుజాల సంఖ్య 6 కాబట్టి సౌష్ఠవ పరిమాణం కూడా ఏమవుతుంది 6 అవుతుంది. కాబట్టి రెండు కూడా ఏమైనా మనకు సరైనవి అనమాట. కాబట్టి ఏం చెప్పచ్చు అంటే ఏ మరియు బి సరైనవి. ఏదంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 94 క్వశ్చన్. 5 మీటర్లు 60 సెంటీమీటర్ల ఎత్తుగల ఒక నిలువు స్తంభము ఏర్పరచు నీడ పొడవు 3 మీటర్లు 20 సెంటీమీటర్లు. అదే సమయంలో 10 మీటర్లు 50 సెంటీమీటర్లు ఎత్తుగల మరొక స్తంభం ఏర్పరచు నీడ పొడవు అన్నాడు. ఒక స్తంభం యొక్క పొడవు ఇచ్చినాడు, అది ఏర్పరిచేటువంటి నీడ పొడవు ఇచ్చాడు అనమాట. సేమ్ మళ్ళీ ఇంకో స్తంభం యొక్క పొడవు ఇచ్చాడు. ఇప్పుడు ఏమంటాడు మళ్ళీ దాని యొక్క నీడని ఫైండ్ అవుట్ చేయమని చెప్పంటున్నాడు. మరి ఏ విధంగా అంటే ఫస్ట్ స్తంభం యొక్క పొడవు తీసుకుంటే అంటే ఎత్తు తీసుకున్నాం అనుకోండి, ఏది 5 మీటర్లు అంట, ఒకటి వచ్చేసి 60 సెంటీమీటర్లు. ఒక స్తంభం యొక్క ఎత్తు వచ్చేసి 5 మీటర్లు 60 సెంటీమీటర్లు ఉన్నప్పుడు దాని నీడ వచ్చేసి ఏ విధంగా ఉందంటే మనకు 3 మీటర్లు 20 సెంటీమీటర్లు ఉందన్నమాట. 3 మీటర్లు 20 సెంటీమీటర్లు ఉంది. నెక్స్ట్ ఆ తర్వాత మరొక స్తంభం యొక్క ఎత్తు వచ్చేసి 10 మీటర్లు 50 సెంటీమీటర్లు అయితే దాని నీడ ఎంత అని చెప్పని క్వశ్చన్ ఇచ్చాడు మనకు. మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం కన్ఫ్యూజ్ చేయడం కోసము మీటర్లు సెంటీమీటర్లని కాంబినేషన్లో ఇచ్చాడు మనకు. మనం ఏం చేద్దామంటే మీటర్లని సపరేట్ చేసుకుందాము, సెంటీమీటర్ని సపరేట్ చేసుకుందాం. అంటే ఎలా అంటే ఇప్పుడు 5 మీటర్స్కి ఎంత 3 మీటర్స్ అనమాట. ఇప్పుడు మీటర్లు మాత్రమే తీసుకున్నామంటే 5 మీటర్స్కి 3 మీటర్స్ అయితే 10 మీటర్స్కి ఎంత ఏం చేస్తాము 10/5 × 3 అనమాట. 5 1 జా 5 2 జా ఎంత 6 మీటర్స్ అని చెప్పని అర్థం. తర్వాత 60 సెంటీమీటర్స్కి 20 సెంటీమీటర్స్ అనమాట. ఇప్పుడు సెంటీమీటర్లు తీసుకున్నామంటే 60 సెంటీమీటర్స్కి 20 సెంటీమీటర్స్ అయితే 50 సెంటీమీటర్స్కి ఎంత ఏమవుతుంది అప్పుడు 50/60 × 20 అనమాట. అంటే ఏం చేయొచ్చు మనము 0 0 క్యాన్సిల్ చేయొచ్చు. 2 1 జా 2 3 జా అంటే 50/3. 50/3 మీన్స్ డివిజన్ చేసినామంటే 3 1 జా 3 20 3 6 జా 18. నెక్స్ట్ ఆ తర్వాత 2 వస్తుంది. 0.0 పెట్టుకున్నామంటే మళ్ళీ 3 6 జా 18 ఇలానే వస్తుంది. సింపుల్ చెప్పాలంటే ఏదని చెప్పుకోవచ్చు మనం అంటే ఇక్కడ ఏది 6 మీటర్లు ఉంది, తర్వాత మీటర్లు 6 మీటర్లు అని చెప్పి రాసినానంటే నెక్స్ట్ సెంటీమీటర్లు ఏం చేయొచ్చు 16.6 సెంటీమీటర్లు అని చెప్పి రాసుకోవచ్చు అనమాట. ఓకే, జస్ట్ మనకు ఇచ్చిన ఆప్షన్లో అక్కడ ఏమంటే కొన్ని రాంగ్స్ ఉన్నాయి కాబట్టి రైట్ ఆన్సర్ ఏదంటే 6 మీటర్స్ 16.6 సెంటీమీటర్స్ అని చెప్పని వేసుకోవచ్చు అనమాట మనం. నెక్స్ట్ అప్పు తీసుకున్న కాలం వడ్డీ రేటుకు సమానమైనప్పుడు సాధారణ వడ్డీ అసలుకి 1/4 రెట్లు అయితే సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత? ఏమి అంటే అప్పు తీసుకున్న కాలం టీ వచ్చేసి ఏమంట మనకు వడ్డీ రేటు అంటే ఏమి ఆర్కి ఈక్వల్ అంట. అలా ఈక్వల్ అయినప్పుడు ఏమవుతుందంట సాధారణ వడ్డీ అంటే ఎస్ఐ వచ్చేసి పీకి ఎంత అవుతుందంట 1/4 అవుతుంది. అంటే 1/4 × పీ అవుతుందన్నమాట. మరి ఈ విధంగా అయితే ఏమన్నాడు వడ్డీ రేట్ అంటే ఆర్ని ఫైనల్ చేయమంటున్నాడు అనమాట. వెరీ ఈజీ, ఇది చూస్తే కన్వే అవుతాం మనము. సింపుల్ చేసేద్దాం. ఎస్ఐ అంటే మనకు PTR/100 = 1/4 పీ అనమాట. ఇప్పుడు పీపీ క్యాన్సిల్ చేసుకోవచ్చు. మనకి T = R కదా. ఇక్కడ మనకు కావాల్సింది ఏమి ఆర్ కావాలి కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ టీ ఏం చేస్తాను నేను ఆర్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటా. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ టీ ఏం రాస్తా ఆర్ రాస్తా. R × R/100 ఏమొస్తుంది 1/4. నెక్స్ట్ ఇది ఏమవుతుంది R² అవుతుంది /100 ఎంత 1/4 అనమాట. నెక్స్ట్ R² = 100/4 అవుతుంది. 4 1 జా 4 25 జా R² ఎంత 25 మీన్స్ 5² అనమాట. అంటే ఏం చేయొచ్చు బేస్ ఎక్స్పీరియన్స్ ఈక్వల్ అయితే బేసెస్ ఏం చేయొచ్చు ఈక్వల్ చేసుకోవచ్చు. అంటే R = ఎంత వస్తుంది మనకు 5% అనమాట. మరి ఎన్నో ఆప్షన్ అంటే మనకి ఇచ్చిన వాటిలో వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 96 క్వశ్చన్. ఒక కమ్మీ రేఖా చిత్రంలో 1 సెంటీమీటర్ = 5 యూనిట్లుగా స్కేలు సూచించడమైనది. కమ్మీ పొడవు 4.3 సెంటీమీటర్లు అయిన కమ్మీ సూచించే రాశి విలువ యూనిట్స్లలో అని చెప్పని ఇచ్చాడనమాట. సింపుల్ మనకి ఏమైనాడంటే 1 సెంటీమీటర్కి అంటే సెంటీమీటర్లు అని చెప్పి రాసుకుంటే 1 సెంటీమీటర్కి యూనిట్స్ అన్నట 5 యూనిట్స్ అంట. నెక్స్ట్ 4.3 సెంటీమీటర్స్కి ఎంత అని చెప్పని అర్థం. సింపుల్ మనం ఏం చేయాల్సిన పనిలే 4.3/1 × 5 అనమాట. 5 3 జా 15 5 4 జా 20 21 1 యూనిట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ 21.5 యూనిట్స్ అని చెప్పి చెప్పొచ్చు అనమాట. మరి ఎన్నో ఆప్షన్ అంటే మనకు ఇచ్చిన వాటిలో వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద
రైట్ ఆన్సర్ అనమాట. 97 క్వశ్చన్. అరుణ్ ఒక జత బూట్లను 20% రుసుముపై 1600 రూపాయలకి కొంటే ప్రకటన విల ఎంత? ఎంతట? 20% డిస్కౌంట్ పైన 1600 రూపాయలకి కొన్నాడంట. అప్పుడు ప్రకటన విల ఎంత అన్నాడు అంటే మనము దేనికి సమానం చేసుకోవాలి? ప్రకటన విలని 100% సమానం చేసుకోవాలి యాక్చువల్గా. అంటే ఇప్పుడు వాడు ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? 100% సమానం చేసుకుంటే ప్రకటన విల 20% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే ఎంత కమ్మినా అని చెప్పిన అర్థం మనకు 80% కంటే మైనస్ చేస్తే 80 వస్తుంది. అంటే 80%కి అమ్మితే ఎంత అది కాస్ట్? 1600 ఉంటుంది. ఇప్పుడు మనకి ఏమన్నాడు? ఈ ప్రకటన విలని ఎంత అని చెప్పి అంటున్నాడు. కాబట్టి ఏం చేస్తాను? 100% ఎంత అని చెప్పి రాసుకుంటా. అంటే 80%కి 1600 అయితే 100% ఎంత ఏమొస్తుంది? అప్పుడు 100/80 × 1600 అనమాట. ఓకే, 0 క్యాన్సిల్ చేస్తే 8 1 జా 8 2 జా 200 ఎంత వస్తుంది? 2000 రూపీస్ అనమాట. అంటే జత బూట్ల యొక్క ప్రకటన విల ఎంత వస్తుంది మనకి అంటే 2000 రూపీస్ అనమాట. మరి ఏ ఆప్షన్ అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. 98 క్వశ్చన్. 6x² - 8xy - y² మరియు 2xy - 2y² - x² మొత్తం నుంచి x² - 5xy + 2y² మరియు y² - 2xy - 3x² మొత్తమును తీసివేయగా వచ్చు ఫలితం అన్నాడు. సింపుల్, మనకి ఈ రెండింటి మొత్తం నుంచి ఈ రెండింటి మొత్తాన్ని తీసివేస్తే వచ్చేటువంటి ఫలితం అన్నాడు. ఫస్ట్ ఇప్పుడు ఈ రెండింటి యొక్క మొత్తం మనం తీసుకున్నామంటే చూడండి, ఇక్కడ 6x² ఉంది -x² ఉంది. రాస్తా నేను 6x² - 8xy - y². ఫస్ట్ x² కింద x² రాసినానంటే -x² అవుతుంది. తర్వాత మనకు 8xy కదా, ఇక్కడ ఏముంది? 2xy ఉంది. ఆ తర్వాత -y² అంటే ఏముంది? -2y² ఉంది. ఈ రెండింటి మొత్తం చేయాలన్నాడు. మరి మొత్తం చేయాలన్నప్పుడు 6లో నుంచి 1 పోతే ఎంత వస్తుంది? 5 వస్తుంది. ఏది? 5x². ఇది పెద్దది కాబట్టి 6 పెద్దది కాబట్టి అదే సింబల్ వేస్తాము. నెక్స్ట్ -8లో నుంచి +2 పోతే ఏమొస్తుంది? -6y వస్తుంది. 8 పెద్దది కాబట్టి అదే సింబల్ ఇక్కడ వేస్తాం అనమాట. నెక్స్ట్ రెండు సింబల్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాము? యాడ్ చేస్తాము, అదే సింబల్ వేస్తాం. అంటే 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. అంటే ఎంత వస్తుంది? 3y² వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇది అబ్జర్వ్ చేస్తే x² - 5xy + 2y²లో నుంచి ఫస్ట్ x² అంటే ఏం రాయొచ్చు? -3x² రాస్తా, తర్వాత -2xy రాస్తా, ఆ తర్వాత +y² రాస్తా. ఇప్పుడు దీన్ని మొత్తం చేస్తే మనకు -3లో నుంచి 1 పోతే ఎంత? -2x² రాయొచ్చు. రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి మైనస్ సింబలే వేస్తా, యాడ్ చేస్తా. 5 2 ఎంత? 7xy అనమాట. నెక్స్ట్ మళ్ళీ రెండు కూడా ప్లస్ వేస్తా, యాడ్ చేస్తాడు. 2 1 ఎంత? 3y² అనమాట. ఇప్పుడు దీంట్లో నుంచి దీన్ని మైనస్ చేయమంటున్నాడు కాబట్టి 5x² - 6xy - 3y² నుంచి ఇప్పుడు -2x² - 7xy + 3y² రాసుకున్నానంటే మైనస్ అన్నాడు కాబట్టి సింబల్స్ ఏమైతే మనకు చేంజ్ అవుతాయి అనమాట. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఇక్కడ మైనస్ అనమాట. ఇప్పుడు 5 + 2 ఎంత? 7x². నెక్స్ట్ మైనస్ ఉంది ప్లస్ ఉంది అంటే మైనస్ చేయాలి మనం. ఏ విధంగా? 7లో 6 పోతే 1 వస్తుంది అంటే x5 రాస్తా. ఇక్కడ 7 పెద్దది కాబట్టి దాని సింబల్ ఏముంది? ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వేస్తాను అనమాట. నెక్స్ట్ ఆ తర్వాత -3 అంటే సేమ్ మైనస్ వేస్తా. తర్వాత 3 3 ఎంత? 6y² అనమాట. సో ఈ రెండింటి మొత్తంలో నుంచి ఈ రెండింటి మొత్తాన్ని తీసివేస్తే వచ్చేటువంటి ఆన్సర్ ఏమి? 7x² + xy - 6y² అనమాట. మరి ఎన్నో ఆప్షన్ అంటే మనకి ఇచ్చిన వాటిలో వచ్చేసి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 99 క్వశ్చన్. 10 మంది పురుషులు మరియు 15 మంది స్త్రీలు కలిసి ఒక పనిని 6 రోజుల్లో పూర్తి చేయగలరు. పురుషుడు ఒక్కడే ఆ పనిని 100 రోజుల్లో పూర్తి చేస్తే స్త్రీ ఒక్కతే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలదు? కొద్ది కన్ఫ్యూజ్ అవుతుంది కానీ చాలా ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ 10 మెన్ తర్వాత 15 ఉమెన్ వచ్చేసి ఎన్ని రోజుల్లో చేస్తున్నారంటే 6 డేస్లో చేస్తున్నారంట. తర్వాత ఓన్లీ మెన్ సంబంధించింది మాత్రం ఇచ్చాడు. 1 మెన్ వచ్చేసి ఏం చేస్తున్నాడు? 100 డేస్లో చేస్తున్నాడు అంట. చేస్తే నెక్స్ట్ 1 ఉమెన్ మాత్రమే ఎన్ని రోజుల్లో చేస్తుంది అంటున్నాడు. మరి ఏ విధంగా చేస్తామంటే ఇక్కడ మనకు ఒక షార్ట్కట్ ఫామ్లో ఉంది. ఏ విధంగా అంటే A, Bలు ఇద్దరు కలిసి ఒక పనిని x రోజుల్లో చేస్తే నెక్స్ట్ A మాత్రమే y రోజుల్లో చేస్తే B ఒక్కతే ఎన్ని రోజుల్లో చేస్తుంది? A, Bలు ఇద్దరు కలిసి ఒక పనిని x రోజుల్లో చేయగలరు. ఆ పనిని A ఒక్కడే y రోజుల్లో చేస్తే B ఒక్కడే ఎన్ని రోజుల్లో చేయగలడు అన్నప్పుడు ఏం చేస్తామంటే
ప్రోడక్ట్ బై డిఫరెన్స్ అని చెప్పని రాస్తాం అనమాట. ప్రోడక్ట్ బై డిఫరెన్స్ అని చెప్పని రాస్తాం. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ ప్రాబ్లం చేస్తాను నేను. ఫస్ట్ మనకి 1 men 100 days అన్నాడు. ఇక్కడ మనకి ఎంతమంది ఇచ్చినాడు మెన్? 10 కదా. కాబట్టి ఇక్కడ 10 menకి హౌ మెనీ డేస్ అనమాట. ఇప్పుడు మనం ఏం చెప్పానంటే ఇక్కడ ఈ టైమ్ అండ్ వర్క్ సంబంధించినప్పుడు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఈ 5 by కిందది వేస్తాం అనమాట. మిగతా చాప్టర్లో అన్నింటిలో ఏం చేస్తాము? కింది by 5 వేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాను నేను 10 menకి 1/10 × 100 అనమాట. 0 0 క్యాన్సిల్. ఎన్ని రోజులు? 10 days అనమాట. అంటే ఇప్పుడు అర్థమైంది ఏమంటే 10 men 15 womenకు 6 days అయింది. ఓన్లీ 10 menకు మాత్రమే ఎన్ని రోజులు? 10 days అయితే ఇప్పుడు 15 menకి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, అట్లా ఎలా మళ్ళా సేమ్ ఇదే మార్గం. A + B ఇద్దరు కలిసి X రోజులు కదా. అంటే అప్పుడు 10 men + 15 women ఎన్ని రోజులు? 6 days. నెక్స్ట్ ఓన్లీ 10 men మాత్రమే ఎన్ని రోజులు? 10 days అనమాట. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తా? ఓన్లీ 15 women మాత్రమే ఎన్ని రోజులు అన్నప్పుడు ఏం చేస్తాను? ఈ ప్రోడక్ట్ బై డిఫరెన్స్ తీసుకుంటా. అర్థమైందా? 15 women అంటే ఏం చేస్తుంది? ప్రోడక్ట్ అంటే ఏమి? 10 × 6/10 - 6 అంటే 10 × 6/4 అనమాట. 2 2 జా 2 3 జా 2 1 జా 2 5 ఎంత? 15 days అనమాట. అంటే ఏమొచ్చింది మనకు? 15 womenకి 15 days వచ్చింది. మనకి ఏమన్నాడు? 1 woman మాత్రమే ఎన్ని రోజుల్లో చేస్తుంది అంటున్నాడు. మరి 1 womanకి అన్నప్పుడు ఏం చేస్తా? సేమ్ 10 by కింది అట్లా 15/1 × 15 అనమాట. ఎంత వస్తుంది? 225 days అనమాట. మరి ఏ ఆప్షన్ అంటే మనకు ఇచ్చిన దాంట్లోనా ఎన్నో ఆప్షన్ అంటే మనకు 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేస్తే దీన్ని బేస్ చేసుకొని చేశాను నేను. A + B ఇద్దరు కలిసి X రోజుల్లో చేస్తే A ఒక్కడే Y రోజుల్లో చేస్తే B ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తారంటే ప్రోడక్ట్ బై డిఫరెన్స్ అని చెప్పని రాస్తాం. సేమ్ అదే మాదిరిగానే ఫస్ట్ మనకి 2 కంబైన్డ్కి ఇచ్చాడు. 2 కంబైన్డ్కి ఇచ్చి తర్వాత సింగిల్గా మెన్ మాత్రమే 100 days అని ఇచ్చి తర్వాత ఉమెన్ మాత్రమే ఎన్ని రోజులు అని చెప్పినప్పుడు ఏం చేస్తానంటే ఈ మెన్ తీసుకొని నేను ఇక్కడ ఎంతమంది మెన్స్ ఉందో దానిలోకి మార్చుకున్నాను అనమాట. 1 men 100 days అన్నప్పుడు 10 men ఎన్ని రోజులు అని చెప్పని కనుక్కున్న తర్వాత మనకు ప్రాబ్లం ఏమవుతుంది? అప్పుడు 10 men + 15 womenకి 6 days అన్నప్పుడు ఓన్లీ 10 men ఎన్ని రోజులు చేసినారు? 10 daysలో చేస్తే అప్పుడు మళ్ళీ 15 women ఎన్ని రోజుల్లో చేస్తారని నేను ఫైండ్ అవుట్ చేస్తే ఎన్ని రోజులు? 15 days వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనకి క్వశ్చన్లో కనుక్కోవాల్సింది మనము 1 woman కదా. ఆల్రెడీ 15 womenకి ఎంత వచ్చింది మనకు? 15 days అయితే 1 womanకి ఎంత? అప్పుడు ఏమవుతుంది? 15/1 × 15 ఎంత? 225 days అనమాట. నెక్స్ట్ 100 క్వశ్చన్. 4 వరుస పూర్ణాంకాల మొత్తం 102 అయితే వాటి అంత్యంలో లబ్ధం అన్నాడు. మరి 4 వరుస పూర్ణాంకాలు అన్నాడు. పూర్ణాంకాలు మనకి ఎక్కడ స్టార్ట్ అవుతాయి? 0 నుంచి స్టార్ట్ అవుతాయి. మనకు అవసరం లేదు. 4 వరుస పూర్ణాంకాల మొత్తము 102 అన్నాడు. మనం ఏం చేస్తాం? అప్పుడు X + 1 X + 2 X + 3 4 ప్లస్ చేసి దాన్ని ఏం చేస్తాం? 102కి ఈక్వల్ చేసుకుంటాం కదా. అదంతా ఏం అవసరం లేదు మనకు. సింపుల్ నేను ఏం చేస్తానంటే దీన్ని సగట్లేకి మార్చుకుంటా. సగట్లేకి అన్నప్పుడు ఏమొస్తుంది? 4 వరుస పూర్ణాంకాల మొత్తము బై 4 పూర్ణాంకాలు అంటే 4 1 జా 4 2 జా 8 4 5 జా 20 మళ్ళీ 2 ఉంటుంది కాబట్టి 25.5 వస్తుంది అనమాట. అంటే సగటు ఎంత వచ్చింది? 25.5 వచ్చింది. నేను ఇంతకుముందు చెప్పాను నీకు సగటు అంటే అర్థమే మనకు మధ్య విలువ అని చెప్పని అర్థం మనకు. మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 పూర్ణాంకాలు ఉన్నాయి. వాటిలో మధ్యలో ఇది ఉంది. అంటే పైన 2 పూర్ణాంకాలు ఉంటాయి, కింద 2 పూర్ణాంకాలు ఉంటాయి. మరి ఏవేవి ఉంటాయంటే పైన మనకు 25 ఉంటుంది, 24 ఉంటుంది. కింద వచ్చేసి ఏముంటాయి? 26 27 ఉంటుంది. ఓకే, వాడు ఏమన్నాడంటే అంత్యంలో లబ్ధం అన్నాడు. అంత్యంలో లబ్ధం అంటే ఏమి? 24 × 27 అనమాట. అంటే 27 × 24 చేస్తే ఎంత వస్తుంది? 4 7 జా 28 4 2 జా 8 10. నెక్స్ట్ 27 × 2 వచ్చేసి 54 మనకు 8 4 6 ఎంత? 648. ఎన్న ఆప్షన్ అంటే 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది షార్ట్ ఫామ్ చేయొచ్చు, లేకపోతే మీరు X + 1 X + 2 X + 3 అనుకొని చేయొచ్చు అనమాట. 101 క్వశ్చన్. 7 సెంటీమీటర్ల వ్యాసార్థం మరియు 72 degrees కోణం చేయు సెక్టారు వైశాల్యం అన్నాడు. మరి సెక్టారు వైశాల్యం ఇది డైరెక్ట్ ప్రాబ్లం మనకు. సెక్టారు వైశాల్యానికి ఫార్ములా మనకు X degrees / 360 degrees × πr² అన్నమాట. ఇక్కడ X degrees అంటే మనకు 72 degrees / 360 degrees ఇంటూ ఇదేం చేయొచ్చు మనం 3.14 రాసుకున్నామంటే R వచ్చేసి 7 × 7 అని చెప్పని ఇచ్చాడు. ఓకే, ఏమి నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేయొచ్చు మనం అంటే 12 6 జా 72 12 3 జా 30 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 6 1 జా 6 5 జా రాసుకోవచ్చు. నెక్స్ట్ అబ్జర్వ్ చేసి 3.14 వల్ల ఏం చేస్తామంటే మనము 22/7 వేసుకున్నామంటే 7 7 క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత 22 × 7 ఎంత వస్తుంది?
7 2 జా 14, 7 2 జా 14 1 15, 154/5 వస్తుంది అనమాట. మరి ఇచ్చిన ఆప్షన్లో ఏదైనా ఉంది అంటే మనకు 154/5 అంటే ఏదంటే మనకు సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 154/5 చదరపు సెంటీమీటర్లు అనమాట మనకు. నెక్స్ట్ 102 క్వశ్చన్. 24 బంతులు గల ఒక పెట్టెలో ఎక్స్ ఎరుపు, 2x తెలుపు మరియు 3x నీలము రంగు బంతులు కలవు. అందులో నుండి ఒక బంతిని తీస్తే ఆ బంతి ఎరుపు రంగు కానిది అగుటకు గల సంభావ్యత. ఎరుపు రంగు బంతి కాకుండా పోవడానికి గల సంభావ్యత అన్నాడు. మరి ఎరుపు రంగు కాకుండా అన్నప్పుడు మనకి ఏమొస్తాయి, మనకు తెలుపు ప్లస్ నీలాన్ని రెండింటిని ప్లస్ చేస్తే అయిపోయింది అనమాట. అంటే మొత్తం మీద ఎన్ని బంతులు ఉన్నాయి మనకి, మొత్తం బంతుల సంఖ్య వచ్చేసి ఎన్ని అంటే 24 ఉన్నాయన్నమాట. దాంట్లో వచ్చేసి రెడ్ మనకు ఎక్స్ అంట, వైట్ వచ్చేసి మనకు 2x అంట, తర్వాత బ్లూ వచ్చేసి 3x అనమాట. మనకి ఏమన్నాడు, ఎరుపు రంగు కానిది. ఎరుపు రంగు కానిది అంటే ఇవి ఉన్నాయి, ఈ రెండు ఉన్నాయన్నమాట. అంటే ఈ రెండింటికి మనము సంభావ్యత ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి అర్థం. మరి మొత్తం బంతులు 24 అన్నప్పుడు మనకు మొత్తం బంతుల సంఖ్య 24 అన్నప్పుడు ఏం చేస్తాం, మనం ఈ మూడిని ప్లస్ చేస్తాం. x ప్లస్ 2x ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ టు 24. ఎంత, 6x ఈజ్ ఈక్వల్ టు 24. 6 1 జా 6 4 జా. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత, 24 అనమాట. మరి x ఈజ్ ఈక్వల్ టు 24 అన్నప్పుడు మనకు ఎరుపు రంగు కాకుండా ఉండడానికి గల సంభావ్యత అంటే ఏం చేస్తాం మనం అప్పుడు, ఈ బ్లూ వైట్ మొత్తం తీసుకుంటాం. అంటే ఏమున్నాయి, 3x ప్లస్ 2x ఉంది బై అని చెప్పని మొత్తం బంతుల సంఖ్య ఎంత 24 అని చెప్పి రాసుకుంటాం అనమాట. ఇప్పుడు మరి సంభావ్యత మనకి ఎంత, 5x/24. x అంటే ఎంత మనకు 4 కదా, కాబట్టి ఏం చేస్తాను నేను 5 × 4/24 రాస్తా. 4 1 జా 4, 6 జా ఎంత 5/6 అనమాట. మరి ఆప్షన్లో ఎన్ని అవ్వదంటే మనకు ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 103 క్వశ్చను. శూన్యంలో కాంతి వేగం అని చెప్పని ఈ విధంగా ఇచ్చాడు, ఇచ్చి మీటర్/సెకండ్ అయితే ఈ విలువ ప్రామాణిక రూపం అన్నాడు. మరి ప్రామాణిక రూపం అంటే ఏం చేయాలి మనము, ఇక్కడ 3 ఉంది కదా, ఈ 3 పక్కన ఈ జీరోస్ అన్నీ లేకుండా 10 to the power of అని చెప్పి అని రాసుకోవాలి. మరి ఎలా రాస్తామంటే 3 ఎన్ని ఉన్నాయి జీరోస్ మనకు, 1 2 3 4 5 6 7 8. కాబట్టి ఏం చేస్తా, 3 × 10 to the power of 8 అని చెప్పి రాస్తా, అయిపోయింది అంతే. ఎన్న ఆప్షన్ అంటే మనకు థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. లాస్ట్ ప్రాబ్లం 104. సరికాని వాక్యాన్ని గుర్తించండి. సరికాని వాక్యాన్ని గుర్తించండి అని చెప్పని 4 స్టేట్మెంట్లు ఇచ్చారు. ఫస్ట్ 8m + 9 = 7m + 8 అయినా m = -1 అంట. మరి ఇది రైట్ ఆర్ రాంగ్ చూద్దాం మనము. ఇప్పుడు 8m ఇక్కడే పెట్టుకుంటే ఈ 7m ఇటువైపు వస్తే -7m అవుతుంది, 8 ఇక్కడనే ఉంటుంది, ఇటువైపు వెళ్తే -9 అవుతుంది. అంటే m = ఎంత, -1. రైటే కదా, కాబట్టి ఇది ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి రైట్ అనమాట. మనకేమి సరికాని వాక్యం అన్నాడు అంటే రాంగ్ అయింది గుర్తించాలి మనం. నెక్స్ట్ 7z + 13 = 2z + 4 అన్నాడు. 7z ఇక్కడే రాసుకుంటా, ఈ 2z ఇటువైపు వస్తే -2z అవుతుంది. నెక్స్ట్ 4 అట్లా రాసుకుంటే ఇటువైపు వస్తే -13 అనమాట. నెక్స్ట్ ఎంత, 5z = 13లో 4 పోతే -9. నెక్స్ట్ z ఏం రాయొచ్చు, -9/5. సో z -9/5. ఇది కూడా రైట్ అనమాట, సరైంది అనమాట. నెక్స్ట్ ఇది అబ్జర్వ్ చేసామంటే 9y ఇక్కడే పెట్టుకుంటా, -15y అవుతుంది, -1. ఇటువైపు వెళ్తే -5 అవుతుంది. 15yలో నుంచి 9 మైనస్ చేసామంటే ఏమొస్తుంది, -6y అవుతుంది. ఈజ్వల్ ఎంత, -6 క్యాన్సిల్ అవుతే మళ్ళీ 1 1 కూడా క్యాన్సిల్ అవుతాయి. y ఎంత వస్తుంది, 1 వస్తుంది అనమాట. ఇది కూడా రైట్ అనమాట. కాబట్టి ఆన్సర్ ఏం చెప్పొచ్చు మనము, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే సరికాని వాక్యం అన్నాడు కాబట్టి ఇదే చెప్పొచ్చు. కానీ దీన్ని కూడా అబ్జర్వ్ చేస్తాం మనం, కంప్లీట్ చేద్దాం. 4k అలానే రాస్తా, -8k ఇటువైపు వస్తే +8k, తర్వాత 3 ఇటనే ఉంటుంది, +1 అటువైపు వెళ్తే -1 అనమాట. 4k + 8k ఎంత, 12k ఈజ్వల్ ఎంత, 2 వస్తుంది. ఓకే, 3 - 1 ఎంత, 2 వస్తుంది. నెక్స్ట్ k ఏమొస్తుంది, 2/12 అనమాట. 2 1 జా 2 6 జా ఎంత, 1/6 వస్తుంది. కానీ ఇక్కడ ఏముంది, -1/6 ఉంది. కాబట్టి సరికాని వాక్యం ఏదంటే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇది మనకి టోటల్గా SGT గ్రాండ్ టెస్ట్ 8లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ క్లాసు. నేను ఎంతో ప్యాషన్తో ఇంట్రెస్ట్తో ఈ వీడియోలు మేము
చేస్తూ ఉన్నాము, అంటే మ్యాథ్స్ క్లాస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. కాబట్టి మీరు ఇచ్చేటువంటి లైక్స్, సబ్స్క్రైబ్స్, ఆ తర్వాత షేర్సే మాకు ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ శ్రీ కృష్ణవేణిని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.